పశ్చిమ గోదావరి జిల్లా శ్రీరామనవమి వేడుకల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆకివీడు పెద్దపేటలో డిప్యూటీ స్పీకర్ వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కూటమి నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పి దాడికి దారితీసింది. కూటమి నేతలపై స్థానికులు రాళ్లు మేకులతో దాడి చేశారు. ఇక ఈ దాడిలో ముగ్గురు కూటమి నేతలు స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఆకివీడు పెద్దపేటలో శిథిలమైన రామాలయాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు రఘురామకృష్ణరాజు. ఆ స్థలంలో నందమ్మ గుడి ఉండేదని కొందరు ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తత ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా శ్రీరామనవమి వేడుకల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆకివీడు పెద్దపేటలో డిప్యూటీ స్పీకర్ వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కూటమి నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పి దాడికి దారితీసింది. కూటమి నేతలపై స్థానికులు రాళ్లు మేకులతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు కూటమి నేతలు స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఆకివీడు పెద్దపేటలో శిథిలమైన రామాలయాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు రఘురామకృష్ణరాజు. ఆ స్థలంలో నందమ్మ గుడి ఉండేదని కొందరు ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాలు